అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. వారం పాటు ఆయన విచారణ జరపొచ్చని సిట్కు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణలో ప్రభాకర్ రావును టార్చర్ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభాకర్ రావు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రవితేజ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంతకుముందే జూబ్లీహిల్స్ ఏసీపీ నిన్న కోర్టు చాలా క్లియర్ గా ప్రభాకర్ రావు ఈ రోజు 11 గంటల రోజు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారాన్ని ఇప్పుడు అందజేయట్లేదు, సహకరించట్లేదు. తమ వ్యక్తిగత మొబైల్స్ ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. తను హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొబైల్ సంఖ్యలో కూడా డేటా అంతా కూడా వెబ్సైట్ ఇచ్చి ఏ ఒక్క చిన్న ఆధారం లేకుండా ప్రభాకర్ ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న అడ్వకేట్ సుప్రీంతో వాదించినటువంటి కోర్టు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రభాకర్ రావుని విచారించేందుకు పోలీసులు సిద్ధంగా అవ్వండి. ఈ రోజు 11 గంటలకు ప్రభాకర్ రావు ఇటు పరిస్థితుల్లో తన పోలీసుల ముందు లొంగిపోవాల్సిందే. ఎలాంటి బల ప్రయోగం కానీ థర్డ్ డిగ్రీ లాంటి చర్యలు కానీ అతన్ని భయప్రాంతంలో గురి చేసి బలవంతంగా అతను ట్రీట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, ఇంటి నుంచి ఫుడ్ తో పాటు మెడిసిన్స్ కూడా సప్లై చేసే విధంగా ప్రభాకర్ రావు వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు విపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మెన్స్ అందరినీ టార్గెట్ చేసి సీక్రెట్ ఆపరేషన్ చేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టాడంటూ అతనిపైన ఆ కేసులో పోలీసులు అనేక సార్లు విచారించిన పోలీసుల విచారణలో ఒక్క వాహనం ఒప్పుకోకపోవడంతో ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకి చేరడం, సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ తన కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడము, ముందస్తు బెయిల్ పైన తర్వాత నిర్ణయం తీసుకుంటాడని పోలీసులకు పెద్దగా 11 గంటలకు ఈ రోజు లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కోర్టు ఆదేశాల ప్రకారంగా ప్రభాకర్ రావు ఇంతకుముందు పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి ఇప్పుడు కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేసు స్పీడప్ అయినట్టు కూడా తెలుస్తోంది. ప్రభాకర్ రావు లొంగిపోవడం చూస్తుంటే ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఏమన్నా ఉందో? ప్రభాకర్ రావు ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత అఫీషియల్ గా అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు అప్పుడు టీఆర్ఎస్ పెద్దల యొక్క పేర్లు కూడా వెలువచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రిగా, ఐటీ మినిస్టర్ గా సాగినటువంటి ఆపరేషన్స్ అన్నింటి ఆ రాజకీయ నాయకుల పేర్లను క్రమంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు విచారణలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇతర పోలీసు అధికారులు, ఉన్నత పోలీసు అధికారుల యొక్క వివరాలు సమాచారం ఏసీపీ జూబ్లీహిల్స్ ముందు వివరాలు చెప్పినట్టుగా వాళ్ళ పేర్లను సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ కూడా చేస్తున్నామని చెప్పి వారికి కూడా నోటీసులు చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రభాకర్ రావు తెలిస్తే అనేక మంది బీఆర్ఎస్ నాయకుల యొక్క బండారం బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి పేరు
ఇప్పటికే ప్రభాకర్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అప్పుడు మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ ప్రభాకర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఎంక్వైరీలో అక్కడ ఏమాత్రం సహకరించకపోయినా ఎవరి ఆచరణల ప్రకారంగా ఈ ఆపరేషన్ చేశారు, ఆర్థికంగా పెంపొందుతారు, వాళ్ళని రాజకీయాలు చేశారు, బెదిరించారు. ఆ వివరాలన్నీ వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనే పోలీసులు వివరాలు అందించకపోతే అరెస్టు గురించి చేసినటువంటి అవకాశం ఉంది. ఈ అరెస్టు కంటే మొత్తం పోలీసులు చేసిన విచారణలో ఏదైనా పేరు విషయంపై కేసులను కూడా సంబంధించి వారు కూడా నోటీస్ చేసిన అవకాశం. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.